నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ను చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. రెండు సూచీలు కనీసం 100 పాయింట్లైనా లాభపడలేదు. అయితే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సైతం ఇదే పరిస్థితిలో ఉంది. ఇక వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 84,297.40 వద్ద స్టార్ట్ అయింది. 85.51 పాయింట్లు మాత్రమే లాభపడింది. ఇక నిఫ్టీ 25,843.20 వద్ద మొదలైంది. కేవలం 48 పాయింట్లే ప్లస్ అయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ 59,449.30 పాయింట్ల వద్ద ఆరంభమైంది. 218.10 పాయింట్లు బలపడింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచి 57,796.40 వద్ద లాంచ్ అయింది. 96.80 పాయింట్లు గెయిన్ అయింది. కోఫోర్స్ షేర్ విలువ 5%, ఎన్సీసీ స్టాక్ 2%, హిందుస్థాన్ కాపర్ షేర్లు 2% పైగా ప్రాఫిట్ పొందాయి. భారత రసాయన స్టాక్ వాల్యూ 7% పైగా లాస్ అయింది. వేదాంత, పిఐ ఇండస్ట్రీస్, సిమెన్స్ స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు. ఒబెరాయ్ రియాలిటీ, ఏషియన్ పెయింట్స్, ఇండస్ టవర్స్, సుప్రీం ఇండస్ట్రీస్ షేర్లను కూడా పరిశీలించవచ్చు. ఇక రూపాయి విలువ 87.86 వద్ద ఓపెన్ అయింది. స్టాక్ మార్కెట్లోని కొత్త సంవత్సరంలో రెండవ వారం ట్రేడింగ్ ఈ రోజు ప్రారంభమైంది. సెలవు లేకుండా కంటిన్యూగా శుక్రవారం దాకా 5 రోజులు జరగనుంది. అయితే సూచీల పనితీరు ఎలా ఉండబోతోందనే దానిపై నిపుణుల అంచనాలను ఓసారి పరిశీలిద్దాం. ఈ వారం ఇండెక్స్లు తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పంద పరిణామాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మెటల్ షేర్లకు సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు ముందుగా స్థిరీకరణకు గురి కావచ్చని, తర్వాత భారీ లాభాల బాట పట్టొచ్చని అనుకుంటున్నారు. అమెరికా, చైనా అధ్యక్షుల సమావేశ పరిణామాలు కూడా స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపించవచ్చు. కార్పొరేట్ కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, గ్లోబల్ స్టెబిలిటీ పాజిటివ్గా ఉండటం వల్ల నిఫ్టీ 50 స్వల్పకాలంలోనే పీక్ లెవెల్స్కి చేరొచ్చని ఆశిస్తున్నారు. భారీ నష్టాలను చవిచూసే అంచనా లేవని చెప్పారు. అదానీ సంస్థలో ఎల్ఐసి పెట్టుబడులపై వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెట్టుబడుల నిర్ణయం వెనుక ప్రభుత్వ అధికారుల పాత్ర ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొనటం దుమారం రేపింది. ఎల్ఐసి సొంతంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వ అధికారుల ప్రణాళిక ప్రకారమే నడుచుకుందని ఆ కథనం ఆరోపించటం ఇండియాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసి స్పందించి వివరాలను వెల్లడించింది. అదానీ సంస్థలో తమ పెట్టుబడులకు సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ పబ్లిష్ చేసిన స్టోరీలో వాస్తవం లేదని ఎల్ఐసి స్పష్టం చేసింది. పెట్టుబడి నిర్ణయాలతో కేంద్ర ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధము లేదని తేల్చి చెప్పింది. వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. వాటాదారులకు బెస్ట్ రిటర్న్స్ అందించాలనే లక్ష్యంతో చట్టాలకు అనుగుణంగా ముందుకెళ్లామని ఎల్ఐసి వివరించింది. నియంత్రణ సంస్థల నియమ నిబంధనలను, ప్రభుత్వ విధానాలను అనుసరించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అత్యుత్తమ ప్రమాణాలతో పూర్తి విశ్లేషణ జరిపిన తర్వాతే ఎల్ఐసి ఇన్వెస్ట్ చేస్తోందని చెప్పింది. అదానీ గ్రూప్ సంస్థలు మళ్లీ వివాదంలో చిక్కుకున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ సంస్థలను ఒడ్డున పడేసేందుకు కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి ఎల్ఐసి చేత 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించాయని వాషింగ్టన్ పోస్ట్ వేలెత్తి చూపటమే ఈ గొడవకు కారణం. 2 ఏళ్ల కిందట కూడా అదానీ గ్రూప్ సంస్థలు వార్తల్లో నిలిచాయి. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారంటూ 2023లో హిడెన్బర్గ్ ఆరోపించారు. దీంతో అదానీ సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి. అమెరికా కంపెనీల తరపున ఇండియాలోని రాజకీయ లంచాలిచ్చారని స్వయంగా అమెరికా న్యాయశాఖ ధృవీకరించడంతో 2024లో అదానీ గ్రూప్ ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ కష్టాల్లో ఉన్న అదానికి పరోక్షంగా ఎల్ఐసి ద్వారా అండగా నిలిచిందని వాషింగ్టన్ పోస్ట్ శనివారం ఓ కథనాన్ని వెలువరించింది. అప్పుల సమస్యను, అమెరికా సంస్థల విచారణను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో ఈ ఏడాది ఆరంభంలో ఎల్ఐసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిందంటూ వాషింగ్టన్ పోస్ట్ చెప్పిందంతా అబద్ధమేనని ఎల్ఐసి పేర్కొంది. తమ బోర్డు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని వెల్లడించింది. ఆ సంస్థ మూలాలు, పనితీరుపై పరిశోధన, విశ్లేషణ అనంతరమే సొంతంగా పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగానికి లేదా ఇతర విభాగాలకు దీంతో సంబంధం లేదని స్పష్టంగా వివరించింది. దేశంలోని టాప్ 500 సంస్థల్లో ఎల్ఐసి 2014లో 1,56,000 కోట్ల పెట్టుబడి పెట్టగా గత 10 ఏళ్లలో ఇవి 10 రెట్లు పెరిగాయి. అయితే ప్రస్తుతం 15 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పాలి. ఎల్ఐసి అదానీ గ్రూప్ కంపెనీలో 4% వాటాకు సరిపోయే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయగా రిలయన్స్లో దాదాపు 7%, ఐటీసీలో సుమారు 16%,
హెచ్డిఎఫ్సిలో దాదాపు 5%, ఎస్బీఐలో 9.5% పైగా వాటాలు కలిగి ఉన్నాయి. ఎల్ఐసి అత్యధికంగా టీసీఎస్లో 5.7 లక్షల కోట్లకు సమానమైన 5.02% షేర్లను సొంతం చేసుకుంది. దాదాపు 11,000 విద్యుత్ బస్సుల తయారీకి కేంద్ర ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించింది. బిడ్డర్ల సమావేశానికి భారీ స్పందన వచ్చింది. బిడ్లను నవంబర్ 6న తెరవనుంది. ఈ ప్రాజెక్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్, సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాల కోసం కేంద్రం ఈ బస్సులను సేకరించనుంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ ఎన్ఈబీపీ కింద సుస్థిరమైన 0 ఉద్గారాల ప్రజా రవాణా వ్యవస్థను తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యంలో టెండర్లు కీలక మైలురాయిగా నిలుస్తాయి. బిడ్డర్ల భేటీలో దేశ విదేశాల పెట్టుబడిదారులు పాల్గొన్నారు. హైదరాబాద్ కు 2,000, సూరత్ కు 1,600, అహ్మదాబాద్ కు 1,600, ఢిల్లీకి 2,800, బెంగళూరుకు 4,500 బస్సులు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండియా నుంచి ప్రయాణికుల వాహనాలు 4,45,884 ఎగుమతి అయ్యాయి. ఈ విషయాన్ని తయారీదారుల సమైక్య సియాం తెలిపింది. గతేడాది ఇదే కాలంలో ఎక్స్పోర్ట్ అయిన వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 18.4% ఎక్కువ కావటం గమనార్హం. ఇక ఆ వివరాలేంటో చూద్దాం ఇప్పుడు. మన దేశం నుంచి కార్ల ఎగుమతులు తాజా త్రైమాసికంలో 12% అధికంగా జరిగాయి. తద్వారా 2,69,281కి చేరాయి. వినియోగ వాహనాలు 26% ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఈ సంఖ్య 2,11,373కి పెరిగాయి. ఇక వ్యాన్లు అయితే 36.5% వృద్ధితో 5,230గా నమోదయ్యాయి. అన్ని కంపెనీలతో పోలిస్తే మారుతి సుజుకి ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 24 దేశాలకు కార్ల ఎగుమతులు పెరిగాయి. పశ్చిమాసియా, లాటిన్ అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యాయి. ఈ లిస్టులో కొరియా, యుఏఈ, జర్మనీ, టాగో, ఈజిప్ట్, వియత్నాం, ఇరాక్, మెక్సికో, రష్యా, కెన్యా, నైజీరియా, కెనడా, పోలాండ్, శ్రీలంక, ఒమాన్, థాయిలాండ్, బంగ్లాదేశ్, బ్రెజిల్, బెల్జియం, ఇటలీ, టాంజానియాలకు మన ఎగుమతులు పెరిగాయి. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిల్ ఇప్పుడు కృత్రిమ మేధపై ఫోకస్ పెట్టింది. ఏఐలో 1,00,000 కోట్ల పైనే ఇన్వెస్ట్ చేయబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రానున్న కొన్నేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలపై రిలయన్స్ 12 నుంచి 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టనుంది. దాదాపు 1,32 కోట్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ లేటెస్ట్ రిపోర్ట్లో పేర్కొంది. 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఏర్పాటు కూడా ఈ ప్రణాళికలో ఉంటుంది. ఈ కేంద్రం తొలి దశ పనులు గుజరాత్లోని జామ్నగర్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ మేరకు మెటా అనుబంధ సంస్థ ఫేస్బుక్ ఓవర్సీస్తో కలిసి రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. ఇందులో రిలయన్స్కి 70% వాటా కూడా ఉంది. ఇవి ఇప్పటి వరకు నా బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్తో రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.